ఆమేన్. దయచేసి కూర్చొని ప్రభునందు ప్రియులారా, అడ్వెంట్లోని 2వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు 2వ రాకడను గురించిన లేఖన భాగాలుగా మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేసుకుని ఆ లేఖన భాగాలను ధ్యానం చేసుకున్నాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలను నీ సన్నిధికి వచ్చి ఉన్నాము నాయన. నీ పరిశుద్ధాత్మను, కాపుదలను మా మధ్యను ఉంచి ఆదరించమని, నీ నిత్య మోక్షానికి మమ్మలను నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, అడ్వెంట్ అనగా యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించినటువంటి విశేషాలను తెలియజేయున్నది. అది మొదటి రాకడ సంబంధించిన విషయాలు, 2వ రాకడకు సంబంధించిన విషయాలను ధ్యానము చేసుకునేటువంటి కాలముగా ఈ అడ్వెంట్ కాలాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. అయితే ఈ 2వ రాకడకు సంబంధమైన పాఠములను ఈ అడ్వెంట్లోని 2వ ఆదివారమునకై ఏర్పాటు చేయబడి ఉన్నవి. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో మొదటి రాకడ అంశములను మీరు విన్నారు కదా, ఈ 2వ రాకడ అంశాలను మీ మనస్సుల్లో పెట్టుకొని మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని యొక్క లేఖనము ద్వారా, మలాకీ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. చూడండి ప్రియులారా, మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుండి చదువు. ఏలయనగా నియమింపబడు దినము వచ్చుచూ ఉన్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను శూరైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేస్తూ ఉన్నది. సైన్యములకు అధిపత్యము యెహోవా సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, రాబో కాలము, భయంకరమైన కాలం ఒకటి రాబోచు ఉండి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మనుషులకు 2 రకాలైనటువంటి శోధనలను మనకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దుర్దినాలు 2 రకాలుగా ఉంటూ ఉన్నవి బైబిల్ గ్రంథం చెబుతున్నది. ఈ దుర్దినాలు మరి రాకముందే, భూమిపైన దుర్దినాలు రాకముందే, పరలోకమున దుర్దినాలు రాకముందే ఏం చేయాలి అని అంటే, ప్రియులారా, సృష్టికర్తను మనము చేసుకోవాలి, సృష్టికర్తను స్మరణము చేసుకోవాలి. ప్రియులారా, చూడండి, ఇక్కడ దుర్దినములను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి మొదటిగా మనకు 2 రకాలుగా మనం చెప్పుకున్నాం కదా. ఈ మొదటి దుర్దినం ఏ విధంగా వస్తూ ఉన్నదో చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులకు 2 రకాలుగా దుర్దినాలు సంభవిస్తాయి. మరి ఆ దుర్దినాలను చూద్దాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 1-2 వచనాలు చూసినట్లయితే దేవుడు చెబుతున్నాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని, చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సుకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణము తెచ్చుకును. దుర్దినాలు వస్తాయి ప్రియులారా. ఈ దుర్దినాలు మనకు సంభవిస్తూ ఉంటాయి, బాధా దినములు వస్తూ ఉంటాయని
దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ దుర్దినాలు మనుషుల జీవితంలో ఎలాగ వస్తాయి అంటే సాధారణంట మరి ఫిర్యాది అయిపోయి దేవుని ఎదుట ఇతడు నన్ను కోరుకుంటున్నాడు, నేను వాటిలోకి వెళ్ళడానికి నాకు అవకాశం ఇమ్ము. ఇతడు పాపాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు, ఇతడు మోసాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఇతడు నావాడు కనుక నాకు అతని మీద అతనికున్న సమస్తం మీద అవకాశం ఇమ్ము అని ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు అడుగుతూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇదిగో వీరిపైన నాకు అవకాశం ఇవ్వు, ఎందుకంటే వీడి మనసంతయు కూడా నా వైపు చూస్తూ ఉన్నది, వీడి మనసంతయు కూడా దేవుని వైపు కాకుండా నా వైపు సైతాను వైపు సైతాను ఆలోచనలు చేస్తూ ఉన్నాడు కనుక ఇతని పైన నాకు అవకాశం ఇవ్వని ఫిర్యాదు అయిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, తీసుకోపో, నీ వాడే కదా, నీకు సంబంధించిన వాడే కదా, నీ వైపునే తిరుగుతున్నాడు కదా, నీకు అప్పచెబుతున్నానని వాడిని అప్పచెబుతాడు అంటాడు. ఈ విషయాన్ని ప్రియులారా యోబు గ్రంథాన్ని చూసినట్లయితే చెబుతున్నా, ఎలాగా మనల్ని సాధారణ వశపరుచుకుంటాడో తెలిసిన మన మనస్సు సైతాను వైపు మళ్ళినప్పుడు మన మనస్సు మన మనస్సు సైతాను వైపు చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు ఇతడు నా వాడే, నాకు కావాలని చెప్పేసి వెళ్ళి అతను పిలుచుకొచ్చేసుకునేది. ఆ విధముగా మనం ఏమైపోతామట, సైతాను వశమైపోతామని దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉండేది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని యొక్క వాక్యం చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినాన్ని శపించుకుంటూ ఉన్నాడు. అయ్యో, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చినది, ఎందుకు నాకు ఈ బాధ వచ్చినది, ఎందుకు అని చెప్పేసి పిల్లరా మరి అతడు బాధపడుతూ ఉన్నట్టుగా, నేను పుట్టకపోయి ఉంటే నాకు బాగుండేదే అని చెప్పేసి పిల్లరా అతడు బాధపడుతున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే సాతానుడు పోయి వెంటనే ప్రార్థన చేస్తే సాతాను కూడా ఎంత ప్రార్థన చేస్తాడట. సాతాను వెళ్ళి, ఇదిగో నేను ఆయమ్మ కాడికి వెళ్తాను, నాకు అవకాశం ఇవ్వు, నేను ఆయమ్మ కాడికి వెళ్తాను, నాకు అవకాశం ఇవ్వు అని చెప్పేసి సాతానుడు కూడా కోరుకుంటూ ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. కనుక నీకు దుర్దినములు ఈ విధముగా వస్తాయి. దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వము కమ్మకముందే సృష్టికర్తను ఎందుకు స్మరణ చేసుకోమని చెబుతున్నాడు అని అంటే, ఇదిగో నువ్వు కూడా ప్రార్థన చేయని ఎందుకు చెబుతున్నాడు అని అంటే, సాతానుడు గాడు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నేను ఫలానా కుటుంబంలోనికి వెళ్తాను, ఫలానా సంఘంలోనికి వెళ్తాను, ఫలానా వ్యక్తి కాడికి వెళ్తాను, నాకు అవకాశం ఇవ్వు, నాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము ప్రియులారా. చూడండి యోబు గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. వాడు యోబు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడు ఆయన, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించున్నది. ఎందుకు నిన్ను గొప్పోడు అంటున్నాడు, నువ్వు సహాయం చేసావయ్యా, కొంచెం సేపు సహాయం మాకు, కొంచెం సేపు నాకు అవకాశం ఇవ్వు, కొంచెం సేపు నేను అతని కాడికి వెళ్తాను, నేను స్తుతిస్తాడు, అవమానపరుస్తాడు చూస్తాను. సాతానుడు కూడా కోరుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ, నీ మనస్సు సైతాను వైపు కనుక మళ్ళినట్లయితే సైతాను వెళ్ళి ఇతడు నావాడు, నాకి నేను వాడిలోకి వెళతా, నేను వాడి ఇంట్లోకి వెళతా, నేను వాడితో ఉంటా, నాకు అవకాశం ఇవ్వని చెప్పేసి సైతానుడు మరి దేవుడిని కూడా అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా దురాత్మ మన యొద్దకు వస్తూ ఉన్నది. ఇదిగో వీడు నీవు కోరుకుంటున్నావు కనుక వీటిని నీకు అప్పచెబుతున్నానని దేవుడు మనల్ని ఉపదేశిపోతాడు. ఎందుకు నీ మనసుతో సైతాన్ని కోరుకుంటున్నావు,
నీ ఉద్దేశాలన్నీ సైతాను ఉద్దేశాలు కనుక చూసి చూసి సాతానుడు నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు కనుక నేను ఎవరికి అప్పచెప్తాడు? సరే నీ వాడే కనుక నువ్వు తీసుకో, మీరు సావాసం చేసుకోండి అని చెప్పేసి అప్పచెప్తాడు. అది మనలను మృంగి వేస్తూ ఉంటున్నదని వాక్య భాగం సెలవిస్తున్నది. ఇంకో ఉదాహరణ చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు వారితో కూడా ఉంటానే ప్రియ దేవుని బిడ్డారా ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడు తెలుసా? లోపల పాపము చేసేటువంటి వాడిగా ఉన్నాడు. లోపల ద్వేషాన్ని పెంచుకునేటువంటి వాడిగా ఉన్నాడు. రహస్యముగా వెళ్ళి అనాసు కైపాసులతోటి వ్యవహారం నడిపినటువంటి వ్యక్తులుగా ఉండి ఉన్నాడు ప్రియులారా. మరి ప్రక్కనే ఉంటూ ఉన్నారు. కానీ ఇస్కరియోతు యోధ మరి ఖాళీ చూసుకొని మరి కైపాతోటి అనాసుతోటి ప్రధాన యాజకులతోటి బేరం కుదుర్చుకుని వచ్చినటువంటి వాడిగా ఉండి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తున్నది వీడు నావాడు అని చెప్పేసి మరి సైతాను అతన్ని ఘోషిస్తూ ఉండి ఉన్నది. అప్పుడు యేసు వారు ఏం చెబుతున్నాడు? సరే సైతాను ఎవడున్నాడు అడుగుతున్నావు కదా, నీ ఇష్టం వచ్చేట్టు కానీ అని చెప్పేసి రొట్టెను ద్రాక్షారసంలో ముంచి ఏం చేశాడండి? వాళ్ళకి ఇచ్చినట్లుగా రొట్టెను ద్రాక్షారసంలో ముంచి ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా మరి యోధాలోనికి సైతాను ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తద్వారా అతడు పోయి గురిపోసుకుని చచ్చిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ విధముగా భూమి పైన దుర్దినాలు మనకు సంభవిస్తూ ఉంటాయి ప్రియులారా. కనుక దేవుని బిడ్డలారా, ఇలాగా పడిపోయేటువంటి స్థితిలో ఉండి ఉన్నామేమో, ఈ దుర్దినాలు మన జీవితంలోనికి వస్తూ ఉండేనేమో అని మనల్ని మనం పరిశోధన చేసుకోవాలి. పూర్తిగా దేవుడు మనలను విసర్జించే విధంగా మన ప్రవర్తన ఉండకూడదు అని దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగం చెబుతూ ఉన్నది ప్రియులారా. కనుక ఈ దుర్దినాలు భూమి మీద మనకు ఎలా సంభవిస్తాయి అంటే, మనము ఎక్కువగా సాతాను యొక్క కోరికలను, సాతాను యొక్క తలంపులను కలిగి ఉండి ఉన్నప్పుడు సాతానుడు వెళ్ళి ఇదిగో ఇతడు నా ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కనుక అతడిని నాకు అప్పగించము, అతడిని మరి ఆక్రమించడానికి నాకు అవకాశం ఇవ్వము అని చెప్పేసి పిల్లరా అది మన మీదకు దాడి చేయడానికి అవకాశం కోరుతూ ఉంటూ ఉన్నది. మనమేమో దేవుడిని విసర్జించి దేవుడి యొక్క మరి క్రమమునంతటిని మరిచిపోయి సాతానుకు సహాయం చేసేటువంటి వారిగా మారినప్పుడు అది మనల్ని ఆక్రమించుకుని మన జీవితంలో నానా విధానమైనటువంటి శాపగ్రస్తమైన కార్యములను చేసే విధముగా దుర్దినాలకు నడిపే విషయముగా మనల్ని నడిపిస్తూ ఉంటూ ఉన్నది. ఈ దుర్దినాలు నీ జీవితంలోనికి రాకముందే, ఈ యొక్క అపాయకరమైన సంఘటనలు నీ జీవితంలోనికి రాకముందే నీవు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమని చెప్పేసి మరి ప్రసంగి గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు. ఇక రెండవ విషయానికి వచ్చినట్లయితే దేవుని బిడ్డలారా, చూడండి మలాకీలో చెబుతూ ఉన్నాడు, ఇదిగో తీర్పు దినము వస్తూ ఉన్నది, తీర్పు దినము వస్తూ ఉన్నది. చూడండి మలాకీ 4:1 ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. ఏలయనగా నియమించబడినటువంటి దినము. ఏమి నియమించబడి ఉన్నది? ఈ భూమికిని సర్వజనులకును తీర్పు అనేది నియమించబడి ఉన్నది. ఇక్కడ సాతానుకు అప్పచెప్పేవాడు సాతానుకు అప్పచెప్పబడుతుంటారు, మరలా మారు మనసు పొందేవాడు మారు మనసు పొందుతూ ఉంటాడు. మరి ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ దుర్దినముగా దీనిని మనం చూడవచ్చు. ఈ రెండవ దుర్దినము ఏర్పాటు చేయబడి ఉన్నదట. ఇదిగో దుర్దినములు వస్తున్నాయి. చదువు మరి ఒకసారి ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. దేవుని బిడ్డలారా, దుర్మార్గులు గర్విష్ఠులు అందరూ కూడా కొయ్య కాలు వలె ఉందురు. అంటే నరకపు ప్రాప్తులు అయిపోతారు, నరకములోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కదా జాగ్రత్తగా ఉండాలి. భూమి మీద నరక ప్రాప్తులు అయిపోతారు. కొయ్య కాలునట్లుగా, అంటే కట్టెలు ఏ విధంగా కాలుతూ ఉంటాయో అదే విధముగా ఆ యొక్క శరీరము పైన మంటలు రేగుతూ ఉంటాయి అని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ దుర్దినము నుండి మీరు తప్పించుకోవాలి అని అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మలాకి తర్వాత చదవమ్మా. వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబోవు దినము
అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎప్పుడైతే భయము భక్తి ఉన్నదో ఆ నీతి సూర్యుడు, జీవము కలిగిన సూర్యుడు ఉదయిస్తాడు. దేవుని బిడ్డారా, ఇదిగో ఈ దుర్దినము, ఆ యొక్క అంతిమ దినము, మహాదినము, తీర్పు దినము రాకముందే ఆ నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక ఆయన వెలుగులోనికి మనము రావాలి. లేకపోయినట్లయితే కొయ్య కాలినట్టుగా కాలుతారు అని దేవుని హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డారా, లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనంలో చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. ధనవంతుడు లాజరు కదా. ఈ ధనవంతుడు లాజరు విషయంలో చూస్తూ ఉన్నాము. ఈ ధనవంతుడు పిల్లరా ఈ దుర్దినములను గురించి ఆలోచన చేసినటువంటి వాడు కాదు. ఈ భూమి మీద దుర్దినాలు అతనికి రాలేదు, కానీ రెండవ దుర్దినము వచ్చి ఉన్నది. ఈ భూమి మీద అపాయకరమైన సంఘటనలు అతను అనుభవించలేదు, కానీ రెండవ దుర్దినమును ఈ ధనవంతుడు ప్రియ దేవుని పిల్లరా మరి పొందుకొని ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇతని గురించి వ్రాయబడుతున్నది, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచూ ఉండెను. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను ఆకలి తీర్చుకున్న గొరుటకు అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడైతే చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును చూసి అబ్రహామున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా నాయందు కనికరపడి తన వేలుకొనతో నీడలో ఉంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని నేను ఈ అగ్ని జ్వాలను వేదన పడుతున్నాను. కాలు కాలు అంటే అగ్ని, కాలు కొయ్య కాలు అంటే ఈ ధనవంతుడు భూమి మీద దుర్దినాలు అనుభవించాల. కొంతమంది ఏమో భూమి మీద దుర్దినాలు అనుభవిస్తాడు, కొంతమంది ఏమో ఈ భూమి మీద దుర్దినాలు అనుభవించలేదు. కానీ రెండవ దుర్దినము అంటే మరణం అనేటువంటి దుర్దినము, నరకం అనేటువంటి దుర్దినము ఇతనికి సంతాపమైనది. ఇతడు నిత్యము సంతోషపడేటువంటి వాడు, నిత్యము ఆనందించేటువంటి వాడు, ఏమి కావాలో అది అనుభవించినటువంటి వాడిగా ఈ ధనవంతుడు ఉండి ఉన్నాడు. కానీ ఆత్మ విషయమై మరి దీనత్వం లేకపోయినందువలన ఇదిగో మరణానంతరం నా జీవితం ఏమైపోతున్నదో, నా ప్రాణములకు ఏమైపోతున్నదో, నా జీవానికి ఏమైపోతున్నదో అనేటువంటి ఆలోచన లేనటువంటి వాడిగా ఈ యొక్క ధనవంతుడు ఉన్నాడండి. ఈ ధనవంతుడు మరణించాడు, తీసుకెళ్లి పాతి పెట్టబడినట్టుగా చూస్తున్నాం. ఈ భూమి మీద కొంచెము ఇబ్బందికరమైన పరిస్థితి, దుర్దినములు అనుభవించినటువంటి వ్యక్తిగా లాజరు కనబడుతున్నాడు. కానీ అతడు ప్రియ దేవుని బిడ్డ దేవుడి యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఉన్నాడు కనుక ఆ నీతి సూర్యుడును మరి కనుగొని ఉన్నాడు కనుక అతడు చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి ఆకాశ మండలంలో ఆయనను తీసుకుని పోయినట్లుగా దేవుని యొక్క పరిశుద్ధ వాక్య భాగము చెప్పటం వింటున్నా. కనుక అక్కడ బాధపడుతున్నాడు, పయ్య కాలినట్లుగా కాలిపోతూ ఉన్నాడు. ఈ దుర్దినాలు అతడు అనుభవిస్తూ ప్రియ దేవుని బిడ్డల బాధను అనుభవిస్తూ అప్పుడు తండ్రివైన అబ్రహామా నీ యొద్ద లాజరు నా యొద్దకు పంపించమని చెప్పేసి ప్రియులారా ఈ రెండవ దుర్దినముల గురించి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మొదటి దుర్దినముల నుండి తప్పించుకోవాలి అన్నా, రెండవ దుర్దినముల నుండి తప్పించుకోవాలి అన్నా మనము సృష్టికర్త యొద్దకు రావాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి.
దేవుడిని ఆరాధించాలి. యేసును వారిని మనం స్వీకరించినప్పుడు, ఆ నీతి సూర్యుడును మనం అంగీకరించినప్పుడు వీటి నుండి మనం విడుదల పొందుకుంటాము. కనుక సిద్ధపాటు కలిగి ఉండండి. ఆ దినాలన్నీ వచ్చి అనుభవించడం కంటే కూడా మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలా సిద్ధపడి కలిగి ఉండాలా? ఆయన స్మరణ చేసుకోవాలి. ప్రభువైన యేసువారు చెబుతున్నాడు, దుర్దినాలు రాకుండా మీరు ప్రార్థన చేయండి అంటున్నాడు. చెప్పాడా? పరలోక ప్రార్థన ఏం చెప్పాడు? మమ్ములను శోధనలోనికి తేక కీడుల నుండి తప్పించుము. ఎందుకు అని చెప్పాడు తెలిసిన? సైతాన్ పోయి వాళ్ళలోకి వెళ్తా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తా, వాళ్ళ ఇంట్లోకి వెళ్తా అని చెప్పేసి మార్గం సగమనం చేసుకుంటాడు, మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. మనము పొరపాటున దేవుడికి దూరమైనప్పుడు, పొరపాటున దేవుడిని విడిచినప్పుడు ఆ సాతానుడు వెంటనే మన కుటుంబంలోనికి వచ్చేస్తాడు, మన జీవితంలోనికి వస్తాడు, మనలోనికి వస్తాడు, దుర్గతి మనకు ప్రాప్తమయ్యేటట్టుగా చేస్తాడు. కనుక ఈ దుర్దినాలు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి రాకముందే నిన్నేం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి అంటున్నాడు. ఎలాగా ప్రార్థన చేయాలో తెలియని శిష్యులతో చెబుతున్నాడు. మమ్ములను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుమని చెప్పేసి ప్రార్థన చేయమని యేసయ్య చెబుతున్నాడు. ముందుగానే పిటిషన్ పెట్టుకోమంటున్నాడు, ముందుగానే అప్లికేషన్ పెట్టుకోమంటున్నాడు. అయ్యా, మేము భూమి మీద బలహీనులము, చిన్న చిన్న పొరపాట్లు చేస్తామేమో, ఆ పొరపాటులను బట్టి మాకు క్షమాపణను ఇచ్చి, ఇదిగో సాతానుడు నా ఇంట్లోనికి, నా కుటుంబంలోనికి వస్తాడేమో, మా పైన, మా పిల్లల పైన దాడి చేస్తాడేమో, అవమానానికి మమ్మల్ని అప్పచెబుతాడేమో, మా పిల్లల్ని అల్లరికి అప్పచెబుతాడేమో, హింసకు అప్పచెబుతాడేమో, రోగానికి అప్పచెబుతాడేమో. అయ్యా, సాతానుడు ఏ విధముగా మమ్మల్ని దెబ్బతీస్తాడో తెలియదు కనుక, ఏ విధమైన శోధన మాకు వస్తున్నదో తెలియదు కనుక, అయ్యా ఈ భూమి మీద శోధన, పరలోకపు శోధన మమ్మల్ని తాకకుండాలాగా సహాయం చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేయమని మరి చెప్తూ ఉన్నాడు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుల నుండి తప్పించు. ఎందుకు కూర్చుంటున్నాం ఆదివారం? మన బలహీనతలను బట్టి సాతానుడు ఫిర్యాదు అయిపోతాడండి. ఎందుకు ఆదివారం కూర్చున్నాము? మాటలు బయట పని చేస్తున్నప్పుడు రకరకాలైన బలహీనతలు మనకు ఉంటాయి. బతకడానికి కొన్ని మనము అది తెలివితేటలు అనుకుంటామేమో, కానీ కొన్ని చేస్తాము. ఆ బలహీనతలను బట్టి, ఆ పాపమును బట్టి ఏం చేస్తాము? ప్రియ దేవుని బిడ్డలారా, మరి సాతానుడు నేను నీలోనికి వస్తాను, నీ ఇంట్లోనికి వస్తానని చెప్పేస్తాడు. నీ అన్నింటికి వస్తా, ఆ విధంగా రావడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పాప బలహీనతలను, ఆ పాపములను దేవుని ఎదుట ఒప్పుకొని, ఆ దోషాలను దేవుని ఎదుట ఒప్పుకొని, మమ్మల్ని శోధనలోనికి తేబాకు నాయనా అని అనుదినము ప్రార్థన చేయుటకు దేవుని యొక్క ఆలయమునకు మనము వస్తూ ఉన్నాము. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక శోధనలోనికి తేకుండాలాగున ఈ దుర్దినాలు రాకముందే మనము దేవుడిని ప్రార్థన చేయమని యేసయ్య మనకు చెబుతూ ఉన్నాడు. ప్రియులారా, కనుక దేవుడు చెబుతున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పటికీ మనం వినకపోతే సాతాను కిందకు వెళ్ళిపోతామని ప్రసంగి గ్రంథకర్త చెబుతున్నాడు. యేసు కిందకి రా, యేసు కిందకి రా, యేసు కిందకి రా అని పలుమార్లు మన మనస్సాక్షి హెచ్చరిక చేస్తున్నప్పటికీ, దేవుని సేవకులు దేవుని వాక్యము హెచ్చరిక చేస్తున్నప్పటికీ, బంధుమిత్రుల హెచ్చరిక చేస్తున్నప్పటికీ లోపడకపోతే హఠాత్తుగా సాతానుడు నిన్ను దెబ్బతీస్తాడంటండి. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు హెచ్చించినను గద్దించినను లోబడని వారు మరి తిరుగులేకుండా హఠాత్తుగా నాశనము అగుదురు. ఎన్నిసార్లు చెప్పినా గాని, హెచ్చరించినా గాని, ఇదిగో దుర్దినాలు రాబోతున్నవి, దుష్టకాలం నీలోనికి వస్తూ ఉన్నది, సాతానుడు నిన్ను పెనవేసుకోవడానికి చూస్తూ ఉన్నాడు, నిన్ను మృంగి వేయటానికి వస్తూ ఉన్నాడు, జాగ్రత్త, నీ పాపముల నుండి మల్లుకో, దుర్దినము పూర్తిగా నిన్ను ఆవరించక మునిపే నువ్వు దేవుని వైపునకు తిరుగు అని హెచ్చరించినా కానీ తిరగకపోతే ఏం చేస్తాడు? మరి ఇస్కరియోతు యోధాను వదిలివేసినట్లుగా
మనలను దేవుడు వదిలేస్తాడు. హఠాత్తుగా మనము మరణిస్తాం. హఠాత్తుగా మనము శ్రమకు లోనవుతామని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియులారా. చాలా సందర్భాలలో దేవుడు హెచ్చరిక చేసినప్పటికీ కూడా ప్రజలు లోపడకపోతే వాళ్ళు హఠాత్తుగా మరణించినట్లుగా వాక్యం సెలవిస్తున్నది ప్రియులారా. హెచ్చరించినా గానీ దేవునికి విధేయత చూపెట్టకపోయినందువలన గొప్ప విపత్తు వారి జీవితంలో వాడు పొందుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు చూసినట్లయితే యేసయ్య చెబుతున్నాడు ప్రియులారా. యేసయ్య చదువుబడినటువంటి సువార్త పాఠ్య భాగంలో మరి లూకా సువార్త 17వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదివినట్లయితే ఇక్కడ ప్రభు రాకడను గురించి తెలియజేస్తూ ప్రభు మరి ఏ విధముగా వస్తాడో దొంగ వచ్చినట్లుగా వస్తాడని చెబుతూ ఆయన రాకడ అంశములను గురించి మరి ప్రియ దేవుని బిడ్డలను తెలియజేస్తూ ఇదిగో ఆయన రాకడ కొరకు కనిపెట్టకపోయినట్లయితే దేవుని బిడ్డారా ఏ విధముగా మరి నాశనం అవుతారో హెచ్చరిస్తున్నాడు. చూడండి చదవమైన వచనము 26వ వచనంలో చదువుతున్నాడు. ఇదిగో మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాను, దేవుని వైపు తిరగకపోయినట్లయితే, యేసు వైపు కనుక చూడకపోయినట్లయితే నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని యొక్క దినములలో జరుగుతుంది. నోవాహు దినాలలోనట చాలా పాపము చేస్తున్నారు. ఆత్మస్వరూపిగా వెళ్ళి 100 సంవత్సరముల పాటున మీరు గనక మారు మనస్సు పొందకపోతే, మీరు మీ పిల్లలు దేవుని వైపు గనక తిరగకపోతే హఠాత్తుగా నాశనం అయిపోతారు, జాగ్రత్త అని హెచ్చరించినప్పటికీ ఈ నోవాహు సంతానం నీతిమంతులుగా ఉన్నారు. ఈ నోవాహు దినములలో వారి కుటుంబాన్ని ఏర్పాటు చేసి ఇదిగో మీరు ఒక పెద్ద పడవను కట్టుకోండి అని చెప్పినప్పుడు ఆ పడవ కట్టుకోవడానికి ఆయనకు 100 ఏళ్ళు పట్టింది. ఈ 100 సంవత్సరముల పాటున నోవాహు సంతానము దేవుని బిడ్డలారా మరి వారికి బోధిస్తూనే ఉన్నారు. అలాగే దేవుడు కూడా ఆత్మస్వరూపిగా వెళ్ళి ఇదిగో ఈ భూమి మీదకి గొప్ప జలప్రళయము రాబోతూ ఉండి ఉన్నది, మీరందరూ కూడా మారు మనసు పొందండి అని చెప్పేసి పిల్లల హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు ఏ మాత్రము కూడా తినచ్చు, తాగుచు, పెళ్లిళ్ళు చేసుకోవచ్చు. అంతలో జలప్రళయము వచ్చి ఏం చేస్తుంటే వాళ్ళంతా ఏం చేసుకుంటున్నారట? రాగుచు, తినుచు, ఏమండి పెండ్లాడుచు, పెండ్లికి ఇవ్వబడుచు ఉన్నారు. ఏం చేస్తారంట? ఇదే పని. తింటామా, తాగామా, పడుకున్నామా, అరుచుకున్నామా, తెల్లారిందా. ఇక ఇది తప్పితే వారి యొక్క జీవితంలో ఏమీ లేదు. సంతోషిద్దామా, ఇవి అన్ని చేసుకుంటూనే ఉన్నారు. కానీ దేవుడి యొక్క చిత్తం ఏమిటో, దేవుడి యొక్క ఉద్దేశం ఏమిటో, దేవుడి యొక్క ఆలోచన ఏమిటో వీళ్ళకు లేకుండా పోయినది ప్రియులారా. వాళ్ళ యొక్క స్వార్థం కొరకు వాళ్ళు జీవించేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక ప్రియులారా ఆ విధంగా ఉన్నట్లయితే అకస్మాత్తుగా అంతలో జల ప్రళయము వచ్చి వారి అందరినీ కూడా నాశనం చేశారు. దేవుని యొక్క రెండవ రాకడ కూడా ఈ విధముగానే ఉంటున్నది అని, ఇదిగో దుర్దినములు రాకముందే నువ్వు సృష్టికర్తను స్మరణ చేసుకోకపోతే ఈ విధముగా మరి జలప్రళయంలో చనిపోయిన వారి లెక్కలో నువ్వు ఉంటావు. నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉంటావట? దేవుని బిడ్డలారా ఓడలో ఎక్కినటువంటి వారి లెక్కలోకి నీవు వస్తావు అని చెప్పేసి ప్రభువైన యేసు వారు తన రెండవ రాకడను గురించి కూడా తెలియజేస్తున్నాడు. రెండవ మరి ఏ వృత్తాంతం ఏం చెబుతున్నాడట? లోతు దినములలో జరిగినట్లును దేవుని బిడ్డలారా లోతు దినములలో జరిగినట్లు జరుగు. వీళ్ళ మరి అబ్రహాము యొక్క సహోదరుని యొక్క కుమారుడు లోతు. ఇతడు సొదొమ గొమొర్రా పట్టణము సుందరముగా ఉండటం చూసి ఆ పట్టణంలో నేను నా కుటుంబం ఉండాలి, ఆ పట్టణంలో మేము జీవించాలి. అబ్రహాము పల్లెటూరులో జీవిస్తూ ఉన్నాడు, అబ్రహాము మరి గుడారంలో జీవిస్తూ ఉన్నాడు. లైఫ్ స్టైల్, పల్లెటూరు లైఫ్ స్టైల్ నాకు నచ్చలేదు.
అక్కడికి వెళదామని చెప్పేసి అతని యొక్క ఆలోచన నాకు అది కావాలని కోరుకున్నాడు. ఏ లైఫ్ స్టైల్? టౌన్ లైఫ్ స్టైల్ కోరుకున్నాడు. ప్రియులారా, అక్కడికి వెళితే అక్కడ దేశం సుధమగుమర పట్టణం అంతయు కూడా పాపముతో నింపబడిన పట్టణము. దాని యొక్క పాపము ఆకాశానికి కట్టినదట. దాని యొక్క దోషక్రియలు ఆకాశానికి కట్టుతుందట. అంటే దేవుని యొద్దకు వెళుతున్నవి. ఇదిగో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి మనుషుల మధ్య జరుగుతూ ఉండి ఉన్నదని ప్రియులారా మరి 19వ అధ్యాయం సొదొమ నాశనం గురించి ఆదికాండంలో తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏం చేస్తుంది? వాళ్ళు పాపకార్యములు ఆకాశమును కంటినప్పుడు దేవుడే సృష్టికి వచ్చేసాడు. ఇక వీళ్ళు బ్రతకడానికి అవకాశం లేనటువంటి వారు. వీరిలో పాపములు ఎన్ని రకాలు ఉండి ఉన్నావో అన్ని రకాలైనటువంటి పాపములు చేసేటువంటి వారిగా ఉండి ఉన్నారు కనుక నేను ఏమి చేస్తున్నానని చెప్పేసి ప్రియులారా ఆలోచన చేయడానికి అబ్రహాం యొద్దకు వచ్చినట్టుగా చూస్తున్నా. అబ్రహాం ఏమో 6 సార్లు ప్రార్థన చేశాడు. ఎన్నిసార్లు? 6 సార్లు. 6 సార్లు ప్రార్థన చేశాడు. అయ్యా, అది మహాపట్టణము. ఆ పట్టణంలో అందరు దుర్మార్గులు ఎందుకుంటారయ్యా? ఎవడో ఒకటి చెడోడు ఉంటే అందరినీ చెడోడు అంటావా నీవు అని అన్నాడు. నిజం అబ్రహామా? నీకు అబద్ధం ఎందుకు చెబుతాను? భయంకరమైన వాడు అబ్రహామా. అయ్యా, 50 మంది అయిన మంచి వాళ్ళు ఉంటారు అయ్యా. ఓ ఎవలాడపో, నీకు ఎందుకు అవకాశం ఇవ్వను? వాళ్ళు పాపంలో ఉండి చావడం నాకు ఇష్టమా? పో, నీకు ఒక అవకాశం ఇస్తున్నా. ఒక 50 మందిని మంచి వాళ్ళని చూపెట్టు. పోయేస్తే లేదు, 45 మంది అయ్యా. సరిపో, 45 మంది చూడరా, 30 మంది అయ్యా. సరిపో, 30 మంది అయిన మంచి వాళ్ళు ఉంటే ఆ పట్టణానంతటిని నేను కాపాడుతా. కాదయ్యా, 20 మంది. సరిపో, 20 మంది అయిన సరే నేను కాపాడుతా. ఏందయ్యా మరి ఇంత దారుణంగా ఉంది? ఒకడు 10 మంది కూడా లేదా? 10 మంది ఉంటారు అయ్యా అంత పట్టణంలో. 10 మంది ఉన్నా కానీ నేను కాపాడు. చివరికి నేను అడగడానికి తెగించలేదు. కానీ అతడు నీవు కోపపడని ఎడల నేను ఇంకొక మాట మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడునేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందని అనెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూ చాలించి వెళ్ళిపోయాడు. మీ ఇష్టం. ప్రార్థన చేసేది అబ్రహాము ఆ పట్టణం కొరకు, ఆ సొదొమ గొమొర్రా పట్టణం నాశనం కాకుండా ఉండడానికి ప్రార్థన చేసినా కానీ ఆ ప్రజలు లేరు. దేవుని బిడ్డలారా, అంత గొప్పగా మరి ప్రార్థన చేసిన అవకాశం లేకుండా పోయినది. దేవుడు ఏం చేశాడు? రాత్రికి రాత్రే అగ్ని గంధకములను ఆకాశం నుండి కురిపించాడు. విశేషం ఏంటంటే ఇప్పటికి కూడా పట్టణం అంతే ఉంది. ఇప్పటికి కూడా బూడిద అంతే ఉంది. ఇప్పటికి కూడా దేవుని బిడ్డలారా ఆ సొదొమ గొమొర్రా దేవుడు శపించిన పట్టణం అని సాదృశ్యం ఉంది. ఎవరైనా యెరూషలేము యాత్రకు వెళ్ళే వాళ్ళకి అది చూపెడతారు. ఆ మహాపట్టణము, ఆ మహాప్రాకారం కలిగిన పట్టణము ఇప్పటికీ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, విశేషం ఏమిటంటే ఇప్పటికీ కూడా దాంట్లో గంధకం ఉన్నది. వడగళ్ళు వాన పడతాయి చూసారా? ఆ వడగళ్ళు వాన పడగా ప్రియ దేవుని బిడ్డలారా గంధకం పడి కాలి 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 ఆ యొక్క వేడికి మొత్తం స్లాబులు కూడా మొత్తం ఇంతే పడిపోయి ఉంది. కానీ ఆ బూడిదను కనుక అట్లా లాగితే దాంట్లో ఏమొస్తుంది? గంధకం వస్తుంది. అగ్ని గంధకములతో కాల్చి వేసి కాలని గంధకం ఉన్నది కదా. మరి దాదాపు అది రమామి 4000 సంవత్సరాల క్రితం అయి ఉంటుంది. ప్రియ దేవుడు కదా, ఆ పట్టణం వరకు కనుక మనం చూసినట్లయితే ఆ పట్టణం వరకే కాలిపోయినదండి. ఆ పట్టణ ప్రాంతం మొత్తం ఇప్పటికీ బూడిద దెబ్బ. ఎన్ని వానలు వచ్చినా, వరదలు వచ్చినా, గాలులు వచ్చేసినా ఆ దెబ్బగానే ఉంది. దాన్ని కొంచెం తొవ్వితే చాలు కొంత గంధకం బయటపడుతుంది. దాన్ని తీసుకొచ్చి కాలిస్తే ప్రియ దేవుని బిడ్డలారా ఆ గంధకము మండుతానే ఉంటుంది. ఇప్పుడు అంత భయంకరమైనటువంటి స్థితి వచ్చింది.
దేవుని బిడ్డలారా, మన జీవితాలలోకి కూడా దుర్దినాలు ఈ విధంగా వస్తాయి కనుక ఇదిగో మరి సొదొమ గొమొర్రాల మీదకి వచ్చినట్లుగానే అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా మన మీదకి కూడా దుర్దినాలు వస్తాయి. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఒకవేళ ఈ దుర్దినాలు మనం లేకుండా సంతోషం గడిపేసినా మరి రెండవ మరణమైనటువంటి నరకము మనకు కలుగుతూ ఉంటున్నది అని ప్రభు అయినటువంటి యేసు వారు మరి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి మలాకీ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఈ దుర్దినాలు మన జీవితంలోనికి రాకుండాలాగా మనము మారు మనస్సును పొందుకోవాలి. ఈ యొక్క అపాయకరమైన సంఘటన మన యొక్క జీవితంలోనికి రాకుండాలాగా మనము మారు మనస్సు పొందుకొని కొన్ని విషయాలను నేర్చుకోవాలి, కొన్ని విషయాలను వదిలివేయాలి అని భక్తుడైనటువంటి పౌలు గారు తిమోతి సంఘం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ఈ దుర్దినాలను తప్పించుకోవడానికి అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా నిత్య మోక్షంలోనికి చేరడానికి కొన్ని విషయాలను మనము నేర్చుకోవాలి అని మరి విసర్జించాల్సినవి కొన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 15 నుంచి చదవండి. అవునమ్మా, 1 తిమోతి 6:10 వచనం చదవండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని ఏమిటి విసర్జించమంటున్నాడు? పౌలు చెబుతున్నాడు, అయ్యా దుర్దినాలు నీ జీవితంలోనికి రాకుండా నువ్వు చేసుకోవాలంటే కొన్నిటిని విసర్జించాలి. ధనాపేక్ష, దేవుని బిడ్డలారా, ధనాపేక్ష. ధనము ఎవరికి అవసరం లేదండి, అందరికీ అవసరమే కదా. ధనము లేకపోతే మనం ఈ భూమి మీద పట్టలేము. కానీ ఆపేక్షమే ధనాపేక్ష అంటే దేవుని బిడ్డలారా మనం మన జీవితానికి కావాల్సిన దాన్ని సంపాదించుకోవటము, తెలివితోటి సంపాదించుకోవటం వేరు, కానీ ఆపేక్ష అనేది వేరుగా ఉంటుంది. ఆపేక్ష అంటే ఎదుటివాడు చస్తే ఆ డబ్బు నాకు వస్తుంది, ఎదుటివాడి కుటుంబం నాశనం అయితే అది నాకు వస్తుంది, వాడు ఏమైనా అయిపోయి కాక, వాడు సర్వనాశనం అయిపోయి కాక ఆ లాభము నాకు కావాలి, ఆ ధనమే నాకు కావాలి అనేది ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఎలాంటిదంటే ప్రియ దేవుని సమస్తమైన కీడులకు ఎదుటివాడి చావు, ఎదుటివాడి పతనము, ఎదుటివాడి యొక్క మరి నాశనము ద్వారా నేను లాభ పొందుతాను అనేటువంటి ఆలోచన ఉన్నది చూసారా. అలాంటి ఆ విధముగానైనాను నేను ధనం సంపాదించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉంటారు చూసారా. అలాంటిది ధనాపేక్ష. డబ్బులు లేకుండా మనం బతుకుతామా? కాదు. కానీ ఎదుటివాడిని పొడిచి ఆ బంగారం లాక్కుని వెళదాము, వాడి ఇంటిని లూటీ చేసి మనం బాగుపడదాము, లేకపోతే వారిని మరి దోచుకుందాము, వారిని కొట్టి వాడి కాడ ఉన్నది లాక్కుందాము, లేకపోతే మోసం చేత కీర్తి చేత వాడి కాడ ఉన్నది లాగేసుకుందాము అని ఆశతోటి ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమే. అలా చేసి ప్రియ దేవుని బిడ్డలారా ఎవరైనాను సుఖపడినట్టుగా కనపడలేదు, వారి యొక్క పిల్లలు సంతోషంగా ఉన్నట్టు కనబడలేదు. లక్షల లక్షలు పేరుకు మాత్రమే ఇంత కోటీశ్వరుడని చెప్పుకుంటుంటారు, కానీ సుఖముగా భోజనం చేసినటువంటి సందర్భాలు కూడా వారి యొక్క జీవితంలో ఉండవు. కనుక ఇలాంటి వాటిని, ఈ ధనాపేక్ష అనేటువంటి దానిని నీవు వదిలివేయాలి. అలాగని చెప్పేసి సోంబేరుగా ఇంటి నాడు కూర్చోవడం కాదు. అంటే ఎదుటివాడి పతనము ద్వారా, ఎదుటివాడిని మోసం చేయడం ద్వారా నేను సంతోషంగా ధనాన్ని సంపాదించానని చెప్పుకోకూడదు. ఇది ఆత్మలకు సాదృశ్యంగా ఉండదు. ఇది సమస్తమైన కీడులను మరి మూలముగా దీనిని చెప్పబడుతున్నది. నీవైతే దీనిని విసర్జించాలి. దీని ద్వారా సాతానుడు నీలోనికి వస్తాడు, దీని ద్వారా పాపము నీలోనికి వస్తున్నది, కనుక దీనిని విసర్జించాలి అని చెప్పేసి ఒకదాన్ని విసర్జించమని చెప్పి ఉన్నాడు. వీటిని విసర్జించాలి దయచేసి.
ఏం నేర్చుకోమంటున్నాడు? ఈ ధనాపేక్షను విసర్జించాలంటున్నాడు. రెండవది ఏం చేయమంటున్నాడు? కాదండి, ఇంకొక విషయం చూద్దాం. రెండవది పొగరు గర్వాన్ని విసర్జించాలి. పొగరు గర్వాన్ని విసర్జించాలి. ఒకటి ధనాపేక్షను విసర్జించాలి, రెండవది పొగరు గర్వాన్ని విసర్జించాలి. గర్వపు మనస్సు లోనికి రానియకుండా చూసుకోవాలి. అందుకని అంటున్నాడు కీర్తన గ్రంథము 7వ కీర్తన 4వ వచనం చూడండి. నా చేత చూడండి 7వ అధ్యాయం 4వ వచనం. సరే, కీర్తన గ్రంథము 101వ కీర్తన 5వ వచనం. తన పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. దేవుడికి చూడేందట, తన పొరుగు వారిని చాటున దూషిస్తూ ఉంటారు. తన పొరుగు వారిని చాటున అవమానకరంగా మాట్లాడుతూ ఉంటారు. ఇది ఎలాంటిదట? గర్వానికి గుర్తు. ఇప్పుడు చాలా మంది చేసే పని అదే. నీ ఇంట్లో బలహీనతలన్నిటి గురించి పక్కింటామా ఏం చేస్తుంది? చెప్పుకుంటా ఉంది. వాళ్ళు అట్టంటోళ్ళు, వీళ్ళు అట్టంటోళ్ళు, నేనే, నా కుటుంబమే యథార్థమైనది, స్వచ్ఛమైనది, మేము అని చెప్పేసుకుంటాడు. ఎవడు కూడా అది చెప్పుకుంటాడు. టీవీలో కూడా ఇదే, మేమే, మా కుటుంబమే మంచిది, మిగతా వాళ్ళు మంచోడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవు అని చెప్పుకుంటే ఆమె కూడా అదే చెప్పుకున్నది. నీ బలహీనతలు అంటే నా బలహీనతలు, ప్రియ దేవుని బిడ్డలారా, మరి వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళ బలహీనతలు నేను చెప్పుకుంటున్నా. వాళ్ళకంటే మేమే మంచివాడు. అందుక పొరుగు వారిని చాటున దూషించేటువంటి గుణం ఏంటంటే గర్వానికి సాదృశ్యముగా, దేవుడి బిడ్డల పొగరుకు సాదృశ్యముగా కనబడుతూ ఉంటున్నది. ఇట్లాంటి గర్విష్టమైనటువంటి మనస్సును విసర్జించాలి, ధనాపేక్షను విసర్జించాలి. ఇలాంటి గర్వమైనటువంటి మనస్సు సైతాను కనతాయి. ఎదుటి వారిని దూషించేటువంటి గుణము సాతాను గుణము, దీనిని విసర్జించాలి అంటున్నాడు. ఇంకొకటి ప్రియ దేవుని బిడ్డల పొజిషన్ కొరకు ప్రియ దేవుని బిడ్డలారా, తోటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చేసి, ప్రభువా నేను వెంబడిస్తాను అంటున్నాడు. నేను వెంబడిస్తాను, నేను ఎక్కడికి వస్తాను, నాకు పోయి పొజిషన్ ఇస్తావు అంటే వాడి ఉద్దేశం ఏమిటంటే పొజిషన్ కొరకు వెంబడిస్తూ ఉంటారు అన్నమాట. దేవుడిని కూడా మరి దేవుని బిడ్డలారా వస్తున్నామంటే ఒక పొజిషన్ కొరకు వెంబడించినట్లయితే మరి ఏం చేస్తున్నాడు? నక్కలకు గొర్రెలు ఉండేను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, మనిషి కుమారుడు తలవాల్చడము స్థలమైనను లేదని చెప్పేసి ప్రియులారా, ఈ పొజిషన్ కొరకు ఆశపడినటువంటి వారికి యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇవి అన్నిటినీ కూడా మనము వదిలివేయాలి. ఒకటి పిల్లరా ధనాపేక్ష, రెండు గర్వపు మనస్సు, మూడు మనము ఉన్నతముగా ఉండటానికి ప్రియ దేవుని బిడ్డలారా దేవుడి ఎదుట యాక్షన్ చేయకూడదు. ఇవి అన్ని కూడా నీవు వదిలివేయాలి అని చెబుతూ ఇంకా పౌలు భక్తుడు ఏం చెబుతున్నాడో తెలిసిన, ఇదిగో నీవు వీటిని సాధకము చేసుకోవాలి, వీటిని నేర్చుకోవాలి. ఏమేమి నేర్చుకోవాలి? ప్రియ దేవుని బిడ్డలారా, నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము సంపాదించుకొని ఈ దుర్దినాల నుండి నీవు తప్పించుకో, ఈ అపాయ దినాల నుండి నీవు తప్పించుకో, ఈ శోధనా కాలం నుండి నీవు తప్పించుకోమని చెప్పేసి పిల్లరా హెచ్చరిక చేస్తున్నట్లుగా చూస్తున్నా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండు రకాల దుర్దినాలు మన జీవితంలోనికి వస్తాయి. ఒకటి భూ సంబంధమైన దుర్దినము, పర సంబంధమైన దుర్దినములు వస్తాయి. కనుక ఇవి ఎట్లా వస్తాయో యేసు వారు చెబుతూ ఉన్నాడు. ఇదిగో దొంగ వచ్చినట్లుగా వస్తాయి అని చెప్పేసి అంటున్నాడు. ఆ శోధన అనుకోకుండా మన కుటుంబంలో కలుగుతుంది అని చెబుతూ ఉన్నాడు. ఇదిగో ఏం చెబుతున్నాడు? ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణం మీదకి వచ్చినట్లుగా, ఇదిగో నోవాహు జలప్రళయం వచ్చినట్లుగా ఆ శోధకుడు మీ మీదకి వస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీ యొక్క మనస్సు
మనస్సు సైతాను వైపు ఉన్నది కనుక ఆ అగ్ని వైపున మరి ఆ యొక్క నాశన పుత్రుడి వైపు ఉన్నది కనుక ఆ నాశనానికి మీరు నడిపించబడతాడు అని చెప్పేసి మరి ఆ లేఖనాలను ధ్యానం చేసుకున్నాం. అయితే భక్తుడైనటువంటి పౌలు మరి తిమోతికి చెబుతున్న మాట ఏంటంటే నీవు వీటిని విసర్జించాలి. ఇదిగో మరి ధనాపేక్షను విసర్జించాలి, ఈ యొక్క గర్వపు మనసును విసర్జించాలి, ఈ పొజిషన్ కోసం పాల్గొనేటువంటి మరి విధానాన్ని విసర్జించాలి అంటున్నాడు. శిష్యులు కూడా చాలా సందర్భాలలో మరి మాకు ఏ పదవి అని అంటున్నప్పుడు మీలో ఎవడైనా గొప్పవాడు కాబోలిన ఎడల ముందు దాసునిగా ఉంటాడు. అధికారం ఇచ్చేది దేవుడు, పొజిషన్ ఇచ్చేది దేవుడు. నీకు పొజిషన్ కావాలి అని అంటే ఏం చేయాలి? పరిచారకుడు రూపం ఎత్తాలి. పరిచారకుడు రూపం ఎత్తకుండా పొజిషన్ కావాలి అని అంటే రాదు. అది మీలో ఎవడైనా గొప్పవారుగా ఉండగోరిన ఎడల ఏం చేయాలి? మొదటి దాసుని యొక్క రూపము ధరించాలి. ఆ దాసుడిగా పని చేయాలి. పని చేసినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక అనేకమైన వాటిపైన నీవు అధికారిగా ఉండమని చెప్తూ ఉన్నాడు. కనుక వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తూ ఈ యొక్క దుర్దినములు మరి రాకుండా ఉండాలంటే భక్తి జీవితము నువ్వు సాధకము చేసుకొని ఈ యొక్క దినవాక్య భాగంలో సెలవిస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దుర్దినాలను మనం తప్పించుకుందాం. పరిశుద్ధమైనటువంటి మేలులను అనుభవించడానికి యేసు వారి యొద్దకు వచ్చి ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక కీడులన్నిటి నుండి తప్పించమని ప్రార్థించిన ఎడల దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేసి ఆదరించుగాక. అలాంటి కృప మనమందరం అనుభవించడానికి పరిశుద్ధ దేవుడు మనకు తోడుగా నుండి సహాయం చేయుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వారి వలన మీ హృదయాలకును తలంపులకును తోడుగా నుండి కావులి కలుగుగాక. ఆమేన్.